రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఆసుపత్రి వల్ల పరిసర ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఏది జరిగినా ఏదైనా అవసరం అంటే ఎక్కడో ఏలూరు వెళ్ళి వైద్యం చేయించుకుంటాం ఏంటి, మనకి ఎందుకు లేదు, మనకి ఎందుకు రాకూడదు, మనం ఎందుకు కట్టించకూడదు అని అయితే ఏదైతే ఆలోచన చేసామో ఆ ఆలోచన ఆ కోరిక నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారి సహాయం మరి 28 కోట్లు అంటే గతంలో 10 కోట్ల 15 లక్షలు, ఇది ఒక 28 కోట్లు చూసుకుంటే కనుక సుమారు 38 కోట్ల రూపాయలతోటి ఏరియా హాస్పిటల్ నిర్మించుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది అనుమానంతో ఏంటి ఆల్రెడీ ఇది వరకు శంకుస్థాపన జరిగింది కదా, మళ్ళీ శంకుస్థాపన ఏంటంటే అనుమానం వ్యక్తం చేశారు మన పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ ప్రజలు కూడా. అది 10 కోట్లతోటి 15 లక్షలకి సంబంధించిన శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది 28 కోట్లకి సంబంధించి ఏదైతే మన నిర్మాణం ఉందో దీనికి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ అలాగే సెకండ్ ఫ్లోర్కి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకోవడానికి 15 నెలలు మాత్రమే అవకాశం ఇచ్చి టైం ఇచ్చి కాంట్రాక్టర్కి దీంట్లో 43,664 స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ ఫ్లోరు అలాగే 41,652 స్క్వేర్ ఫీట్ ఫస్ట్ ఫ్లోర్. దానికి సంబంధించి ఇంచుమించు బ్రిక్ వర్క్ అది కూడా జరగాల్సి ఉంది. ఈ లోపలే ముఖ్యమంత్రి గారిని కలిసి మరొక అదనంగా 50 పడకలకి దీన్ని ఏరియా హాస్పిటల్గా మీరు గాంధీ వెంకటరత్నం వెంకటేశ్వరరావు ఏరియా హాస్పిటల్గా భూమిని ఇచ్చినందుకు గాను ఆ పేరు పెట్టి ఇచ్చారు. కాబట్టి దానికి అదనంగా 28 కోట్లు కావాలి అని అడిగితే దానికి 28 కోట్లు కూడా గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.